जय श्रीमन्नारायण श्रीमती रामानुजाय नमः श्री गुरुभ्यै नमः। వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము నవమి అంటే పునర్వసు నక్షత్రము అభిజిత్ కాలము ఈ యొక్క సుముహూర్తాన స్వామివారి యొక్క జన్మ జరిగింది. అయితే అదేవిధంగా అంటే త్రేతాయుగంలో జన్మించాడు స్వామి అని చెప్పంటే ఇప్పుడు మనం జరుగుతున్నది ఏమిటంటే కలియుగం. త్రేతాయుగం నుండి స్వామివారికి ఈ యొక్క కళ్యాణం అనేది జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఈ నవమి రోజునాడు ఆయన జన్మించాడు. అదే రోజునాడు అదే నవమి రోజునాడు ఆయనకు ఏమిటి అని చెప్పారంటే ఈ యొక్క పట్టాభిషేకం కూడా జరిగిందని చెప్పుకుంటాము. జరిగింది కూడా. అలాగే ఈ యొక్క కళ్యాణం అంటే నవమి రోజు నాడు స్వామివారు సీతమ్మ తల్లిని వివాహం అని చెప్పంటే కళ్యాణం చేసుకున్న రోజు కాబట్టి ఈ యొక్క యావత్ భారతదేశం కూడా మనము అంటే పురాణము నుండి అని చెప్పంటే ఈ యొక్క యుగాలు మారిన కానీ స్వామివారి యొక్క కళ్యాణం జరుపుతూ వస్తున్నాము. ఎందుకని చెప్పంటే స్వామివారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. ఈయన అంటే ఒక నరుడు అని చెప్పంటే పరిపూర్ణ నరుడు ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడని చెప్పని యొక్క అవతారం తీసుకొని స్వామివారు ఈ యొక్క దివి నుంచి భూమికి రావడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క చరిత్ర తీసుకున్నట్టయితే రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించి. సంతానము లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహామునిని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఈ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులోని సగభాగము మొదటి భార్యకు కౌసల్యకు, రెండో సగభాగము చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరి వాటల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికి వారు ముగ్గురు గర్భం దాల్చారు. చైత్రమాసము 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నము కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థము అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారము రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు అని చెప్పుకుంటాము. అలాగే జరిగింది కూడా. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న చిన్న సీతారాముల విగ్రహాలు కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. చివరిగా విగ్రహాలు వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో లేదా వసంతోత్సవము ఆంధ్రప్రదేశ్లో ఈ 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీస్తు పూర్వము శాలివాహన శకం 5114 జనవరి 16న జన్మించి ఉండవచ్చునని భావిస్తూ ఉన్నారు. ఇది సీతారాముల యొక్క కళ్యాణము. శ్రీమాత్రే నమః. ఇది విన్నవారు ఎవరైనా ఉన్నారు వారికి యొక్క అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.